హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా మమ్మీ గుత్తి వంకాయ కర్రీ చేయబోతున్నారు. ఇప్పుడు వేసింది మెంతి పొడి, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మధ్యలో గొంటెట్టుకొని వేసుకోండి. చిన్న సాల్ట్ ఆగడానికి. కొత్తిమీర కూడా. టమాటా, మధ్యలోనే విడదీసుకొని ఆ మధ్యలోనే ఇప్పుడు టమాటీలు వేసుకోండి. వంకాయలు గొంటు పెట్టుకోండి. కొంచెం ఉప్పు కూడా వేసుకోండి, ఎందుకంటే వంకాయలు నల్లగా అవ్వకూడదు. మా మమ్మీ ఈ కూర అయితే మా డాడీ క్యారేజీకి వండుతున్నారు. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ మార్నింగ్. ఇలా మధ్యలోనే అన్ని వంకాయలు గొంతు పెట్టుకోండి. లేతగా ఉన్నాయి కాయలు. ఇలాంటి వంకాయలు అయితే గుత్తి వంకాయకి తీసుకోండి. చూసారు కదా ఎంత లేతగా ఉన్నాయో. చిన్నది పుచ్చింది, చిన్నది తీసుకోవాలి, మరి పెద్ద మొక్క తీయకూడదు.
చాలామంది సగంకి సగం కోసిస్తారు, అలా తీయకుండా చిన్నది కోసుకోవాలి. ఇంకోండి, ఏమైనా పుచ్చులు ఉంటే చూసుకొని కోసుకోండి. అవి తీసేయండి. చూసాక మమ్మీ చిన్నది తీసారు, ఎక్కువ తీయాలి. ఏమైనా పుచ్చులు ఉంటే కొంచెం జాగ్రత్త చూసుకొని తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నది సరిపోదు. మంచిగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఉల్లిపాయలు వేసుకున్నా పర్లేదు, టమాటాలు వేసుకున్నా పర్లేదు, మీ ఇష్టం. మంచిగా కలుపుకోండి. హాయ్ ఫ్రెండ్స్, పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ మార్నింగ్ ఈరోజు. చాలా అంటే చాలా బాగుంది. ఆ చెట్టు మధ్యలో లైటింగ్ వస్తుంది కదా, దర్శనం. చాలామంది చూస్తున్నా కానీ కొంచెం కామెంట్ లైక్ చేయరా. అందరూ చూస్తున్నారు కానీ కొంచెం కామెంట్ లైక్ కూడా చేయండి. ఇప్పుడైతే వంకాయలు వేసుకోండి. చాలామంది ఒక స్టైల్లో చేస్తారు, ఇది ఒక స్టైల్. మేము ఆ స్టైల్లో చేస్తాం. గుత్తొంకాయ ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఈ యొక్క డిఫరెంట్ స్టైల్లో ఒకసారి చేసుకోండి. మెయిన్గా క్యారేజ్ కొంటున్నాం కదా, అందుకు. ఇంట్లోనైతే ఇంకో స్టైల్ బాగుంటుంది. ఈ స్టైల్ మీకు తినాలనిపిస్తే క్యారేజ్కి వండుకుంటాం. టైం కలిసి వస్తుంది, మెయిన్ టైం సేవ్ అవుతుంది. నేను సాల్ట్ కూడా జల్లుకుంటాను. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సన్. మీకు ఎంతమందికి మార్నింగ్ అంటే ఇష్టం చెప్పండి. కారణాలు చెప్పద్దు. అంటే ఆఫీస్కి వెళ్తాం కదా అందుకే నచ్చదు, స్కూల్కి వెళ్తాం అందుకే నచ్చదు, కాలేజ్కి వెళ్తాం అందుకే నచ్చుతుంది. మామూలుగా ఎంతమందికి మార్నింగ్ అంటే ఇష్టం? ఓన్లీ సండే మార్నింగ్ ఇష్టమని చెప్పండి. అంటే కొంతమంది మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుందని ఇష్టపడతారు కదా, అందుకు. చాలామంది వాకింగ్కి వెళ్తారు అందుకు ఇష్టపడతారు. అలాగా మధ్య మధ్యలో ఇలాగా కలుపుకోండి. చూసారు కదా, వంకాయలు బ్రౌన్ కలర్లో మారుతున్నాయి అంటే అవి వేగుతున్నట్టు అర్థం. మధ్య మధ్యలో ఇలాగ మనం కలుపుకోవాలి. ఇది సింపుల్ ప్రాసెస్ గుత్తొంకాయలో. ఇది కూడా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి వండుకొని చూడండి.
చూసారు కదా, వంకాయలన్నీ బ్రౌన్ కలర్లో అయ్యాయి, అంటే వంకాయలన్నీ ఉడికాయి బాగా. ఇప్పుడు చిన్న పసుపు, సైడ్ నుంచి ఇలా కలుపుకోండి, వంకాయలు ఇరిగిపోకుండా. గుత్తి వంకాయలు కట్ చేస్తున్నాం అందుకు. కారం, రెండున్నర స్పూన్లు వేసాము కారం. మీకు కారం కొంచెం తక్కువగా వేసుకుంటామంటే తక్కువగా వేసుకోండి. మా మమ్మీ చేసిన మసాలా. మీకు ఈ మసాలా ఎలా తయారు చేసాలో కావాలంటే కింద కామెంట్ చేయండి, మసాలా రెసిపీ కావాలని. మా మమ్మీ అయితే మసాలా ఎలా తయారు చేసాలో చెప్తారు. కాసేపు ఆగనివ్వండి మసాలాలన్నీ పట్టినట్టు. కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. వాటర్, వాటర్ తగినంత వేసుకోండి. ఇప్పుడు చేపల్లాగే సేమ్ ఇవి కూడా తిప్పుకొని పెట్టుకోండి. బ్యాచులర్స్ అయితే వంకాయలు, గుత్తి వంకాయలు చాలామంది లోపల మసాలాలు పెట్టి మసాలాలు నూరి చేస్తుంటారు కదా. గుత్తి వంకాయ కర్రీ అంటే బ్యాచులర్స్ ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా సరిపోతుంది. ఇలా కూడా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. దీన్ని బ్యాచులర్స్ బ్రింజల్ గుత్తి వంకాయ కర్రీ అని కూడా అనొచ్చు ఒక రకంగా. క్యారేజీకి కూడా సింపుల్గా ఉంటుంది. చూడండి కూర ఎలా ఉడుకుతుంది. మరి ఒకసారి ఇలాగ రౌండ్గా తిప్పుకోండి. చిన్న చింతపండు రసం, చిన్నది మరి ఎక్కువ కాదు. ఒక 3 స్పూన్స్ ఇవ్వండి. ఆ గరిటలోనే 1 స్పూన్ అంత వచ్చింది, మీరు గమనిస్తే.
సో 3 స్పూన్స్. ఇది ఒక రకమైన గుత్తొంకాయ కూర అన్నాం కదా, అందుకు. సో మీకు కారమైన పులుపైన ఎక్కువ అయినట్టు అనిపిస్తే లాస్ట్న బెల్లమైన చిన్న పంచదార అయినా వేసుకోవచ్చు. అది వాటి వీడియో ట్రిక్ అండ్ ట్రిప్. సో చాలా బాగా ఉడుకుతుంది కదా, చాలా మంచిగా కూడా కూర వచ్చింది. మీకు కానీ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.